అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కూరగాయలు లేనప్పుడు ఇంట్లో సింపుల్గా ఉల్లిపాయలతో మాత్రమే చేసుకునే ఒక సింపుల్ టేస్టీ కర్రీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది అన్నంతో బాగుంటుంది, అలాగే రోటీ, పుల్కా, చపాతీ, బిర్యానీ, పులావ్ ఇలా వేటితో కాంబినేషన్లో అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎంతో ఈజీగా త్వరగా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్టీ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా చిన్న మంట మీద వేయించండి. వేరుశనగ గుళ్ళు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 2-3 ఇంచుల దాకా ఎండు కొబ్బరి తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ప్యాన్లోకి వేయండి. కొబ్బరి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు లైట్గా వేయించేసి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 4 లవంగ మొగ్గలు వేసి కొంచెం వేయించండి. లైట్గా వేయించిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసి జస్ట్ ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసేయండి. కసూరి మేతి లేకపోతే 1 రెమ్మ దాకా కరివేపాకునైనా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పక్కకు దించండి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద ఉంచి అందులో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కానీ ఇలా చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు కానీ వేసుకోండి. ఆ తర్వాత 2-3 పచ్చిమిరపకాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కాడలు కూడా వేసుకోండి. కొత్తిమీర కాడలు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయలు మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో వేయించేసి స్టవ్ ఆపి ఈ ప్యాన్ని పక్కన పెట్టి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి తీసుకున్న దినుసులు మొత్తాన్ని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసేసేయాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేయండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసి ఫైన్ పేస్ట్లా ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసి దోరగా వేయించేసేయండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న అంటే పెటల్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. లేదంటే సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవైనా వేసుకోవచ్చు. 1/2 కప్పు దాకా వేసుకోండి. ఉల్లిపాయల్ని కాస్త ఆయిల్లో వేయించాలి. లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా, మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. నూనె పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఇలా వన్స్ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకుని బాగా కలిపేసేయండి. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్పు దాకా చింతపండు రసాన్ని, పలచటి చింతపండు రసాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కూడా వేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలి గ్రేవీ అనేది కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 1 లేదా 2 పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చుకుని వేసేసి బాగా కలిపేసేయండి. కర్రీ రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మగ్గిస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత దించే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసి సర్వ్ చేసుకోవటమే. అంతే, కూరగాయలు లేకుండా మంచి గ్రేవీతో అన్నంలోకి, చపాతీలోకి సూపర్ టేస్ట్ని ఇచ్చే కర్రీ రెడీ అయిపోతుంది. మరి ఈ కూరని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.